హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆవులపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళడం జరిగింది. ఈరోజు వైభవాన్ని పురస్కరించుకొని మా పిల్లలు, మా భార్య అందరూ కలిసి దీపారాధన అయితే చేశారు. ఈ దీపారాధనలో నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ లోపల స్వామివారిని చూపించడానికి పర్మిషన్ లేని కారణంగా స్వామిని చూపించడం కుదరడం లేదు. కానీ ఉత్సవ విగ్రహాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నాము. మా పాప అయితే గోవింద నామాన్ని ఆలయ ప్రాంగణంలో అయితే రాసింది. గోవింద అనే నామాన్ని వేసి గోవింద అని రాసింది. ఎంతో చక్కగా మా బాబు పాప ఇద్దరు ఈ విధంగా రాయడం అయితే జరిగింది. ఈడ ఉత్సవ విగ్రహం ముందు పిల్లలైతే ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అయితే ఎగురుకుంటూ స్వామివారిని చూస్తున్నారు. ఒక పిల్లాడైతే నేను వీడియో తీస్తున్నానని చెప్పి చూసి కింద అయితే మొదటి దాక్కున్నాడు. తర్వాత వచ్చి వాడి ఆనందం చూడండి, వాడు ఎలా డాన్స్ చేస్తున్నాడు. వాడిని చూసి అందరూ ఒకరిని చూసి ఒకరు అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేశారు. తర్వాత స్వామివారి గురించి ఉత్సవాన్ని ఊరేగింపు ప్రారంభం అవడంతో డప్పులతో ప్రారంభించి పిల్లలైతే ఆనందంగా బండి ముందు అయితే వేస్తున్నారు. ఇదిగో చూడండి, పిల్లలైతే ఎంత ఆనందంగా ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత అయితే వీళ్ళ డ్యాన్స్ చూడడానికి చాలా చక్కగా ఉంది. స్వామివారి పూజ అనంతరం మంగళహారతితో ప్రారంభించిన తర్వాత అందరూ అయితే మా స్వామివారి విగ్రహం దగ్గర పూజలంతా మంగళహారతి తీసుకొని తర్వాత అందరూ అయితే బయలుదేరారు. ఇదైతే మనం వీడియోలో చూడవచ్చు. ఈ విధంగా దేవుని యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క కీర్తిని తెలియజేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. సోమలకు చెందిన విలేకరులు వచ్చి అయితే విలేకరులు అయితే తీసుకుంటున్నారు. మేమైతే చూసాము. విలేకరులు వచ్చి స్వామివారి విశిష్టత గురించి అడిగి తెలుసుకొని సుమన్ టీవీకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. తర్వాత ఆలయంలో ప్రసాదాలు అయితే పంచడం జరిగింది. ఆ ప్రసాదం తీసుకొని మేము తర్వాత అయితే రాత్రి 10 గంటల